ఓం శ్రీ సాయి సచ్చరిత్రము 7వ అధ్యాయము. అద్భుతావతారము. సాయిబాబా హిందువన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించెడివారు. మహమ్మదీయుడన్నచో హిందూ మతాచార సంపన్నుడుగా గాన్పించువారు. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఇదమిద్దముగా ఎవరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవము జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవము జరుపుటకు అనుమతించెను. ఈ ఉత్సవము సమయమునందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండువారు. గెలిచిన వారికి మంచి బహుమతులిచ్చడివారు. గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవము జరుపుచుండేది. ఈదుల్ ఫితర్ పండగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించెడివారు. మొహర్రం పండగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేక తాబూతు నిలిపి కొన్ని దినములు దాని నచటను ఉంచిన పిమ్మట గ్రామములో ఊరేగించదమనిరి. 4 దినముల వరకు మసీదులో తాబూతు ఉంచుటకు బాబా సమ్మతించి 5వ నాడు నిస్సంకోచముగా దానిని తామే తీసివేసిరి. వారు మహమ్మదీయులైనచో హిందువుల వలె వారి చెవులకు కుట్లుండెను. వారు హిందువులైనచో సుంతీను ప్రోత్సహించెడివారు. బాబా హిందువైనచో మసీదునందేల ఉండును, మహమ్మదీయుడైనచో దునియును అగ్నిహోత్రము నేల వెలిగించి ఉండువారు. అదియే కాక తిరుగలిలో శనగలు విసురుట, శంఖమూదుట, గంట వాయించుట, హోమము చేయుట, భజన, అన్నసంతర్పణ, అర్ఘ్యపాద్యులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతమునకు అంగీకారము కాని విషయములు మసీదులో జరుగుచుండెను. వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులగు సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారములు ఎట్లు చేయుచుండెడివారు. వారే తెగవారని అడగబోయినా వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగులగుచూ పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరునూ సరిగా నిర్ణయించలేకుండిరి. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్వ శరణాగతి ఒనరించెదరో వారు దేవునితో నైక్యమైపోయెదరు. వారికి దేనితో సంబంధము గాని భేదభావము గాని ఉండదు. వారికి జాతి మతములలో ఎట్టి సంబంధమూ లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము కనిపించకుండెను. ఫకీరులతో కలిసి బాబా మత్స్యమాంసములు భుజించుచుండెను. వారి భోజన పళ్ళెములో కుక్కలు మూతి పెట్టినను సణుగువారు కాదు. శ్రీ సాయి అవతారము విశిష్టమైనది, అద్భుతమైనది. నా పూర్వజన్మ సుకృతముచే వారి పాదముల చెంత కూర్చును భాగ్యము నాకు లభించినది. వారి సాంగత్యము లభించుట నా అదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనలవి కానివి. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితర అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేడివారు. బాబా వారితో కలిసి నవ్వుచూ సంభాషించుచూ సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడూ నాట్యమాడుచుండేది. వారికి వాద వివాదములు గాని చర్చలు కాని ఇష్టము లేదు. అప్పుడప్పుడు కోపము వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతముగను సంయమముతోనూ ఉండెడివారు. ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండెడివారు. ఆఖరు వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనే లేదు. వారు ప్రభువులను భిక్షుకులకును ఒకే రీతిగా ఆదరించిరి. అందరి యందు అంతరంగములయందు గల రహస్యములన్నీయు బాబా ఎరింగెడివారు. బాబా ఆ రహస్యములను వెలిబుచ్చగానే అందరూ ఆశ్చర్యమగ్నులగుచుండిరి. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీయూ తెలియని వాని వలె నటించుచుండిరి. సన్మానములన్నచో వారికి ఏమాత్రము ఇష్టము లేదు. సాయిబాబా నైజమట్టిది. మానవ దేహముతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడ వారు సాక్షాత్తు భగవంతుడియే అని చెప్పవలెను. వారిని చూచిన వారందరూ వారు షిరిడీలో వెలసిన భగవంతుడనియే అనుకొనుచుండిరి. వట్టి మూర్ఖుడనైన నేను బాబా మహిమలను ఎట్లు వర్ణించగలను? సాయిబాబా వైఖరి. షిరిడీ గ్రామములోనున్న శని, గణపతి, పార్వతి, శంకర, గ్రామదేవత, మారుతి మొదలగు దేవాలయములన్నిటినీ తాత్యాపాటీలు ద్వారా బాబా మరమ్మతు చేయించెను. వాని దాన గుణము ఎన్నదగినది. దక్షిణ రూపముగా వసూలైన పైకమంతయు ఒక్కొక్కరికి రోజుకొక్కింటికి 50, 20, 15 రూపాయల చప్పున ఇచ్చి వచ్చినట్లు పంచిపెట్టెడివారు. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు.
రోగులు ఆరోగ్యవంతులగుచుండిరి. దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి. కుష్టువారు కూడా రోగ విముక్తులగుచుండిరి. అనేకులకు కోరికలు నెరవేరుచుండెను. ఎటువంటి మందులు పసరులతో పని లేకుండానే గ్రుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను. కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనమును సారమును ఎవ్వరునూ కనుగొనకుండిరి. వారి కీర్తి నలుమూలలా వ్యాపించెను. అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా రాసాగిరి. బాబా ఎల్లప్పుడూ దునికెదురుగా ధ్యానమగ్నులై కూర్చునడివారు. ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానము చేసేవారు. మరొకప్పుడు స్నానము లేకుండానే ఉండేవారు. తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన ధోవతి చక్కగా ధరించేవారు. మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు. గ్రామముల్లో రోగులకు పరీక్షించి ఔషధములిచ్చెడివారు. వారి చేతితో ఇచ్చిన మందులు అద్భుతముగా పనిచేయుచుండెడివి. వారికి గొప్ప హకీం అని పేరు కూడా వచ్చెను. ఈ సందర్భమున ఒక ఆసక్తికరమైన సంఘటన చెప్పవలెను. ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రపడెను. షిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతర భక్తులు అతనిని బాబా వద్దకు కొనిపోయిరి. సామాన్యముగా అట్టి రోగులకు అంజనములు, ఆవుపాలు, కర్పూరముతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించెదరు. కాని బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్లజేడి గింజలను నూరి 2 మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టుకట్టిరి. మరుసటి దినము ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోసిరి. కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యెను. నల్లజీడి పిక్కలకు నూరి కండ్లలో పెట్టినను సున్నితమైన కండ్లు మండనే లేదు. అటువంటి చిత్రములు అనేకములు గలవు కాని అందు ఇది ఒకటి మాత్రమే చెప్పబడినది. బాబా యోగాభ్యాసములు. సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండెను. ధౌతి, ఖండయోగము, సమాధి మున్నగు షడ్విధ యోగ ప్రక్రియలందు సాయిబాబా ఆరితేరినవారు. అందులో 2 మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి. ధౌతి. మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు కలదు. అక్కడొక బావి కలదు. ప్రతి 3 రోజులకొకసారి బాబా అచటికి పోయి ముఖ ప్రక్షాళనము, స్నానము చేయుచుండెను. ఆ సమయములో బాబా తన ప్రేవులను బయటికి వెడలగ్రక్కి వాటిని నీటితో శుభ్రపరచి పక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట షిరిడీలోని కొందరు కండ్లారా చూచి చెప్పిరి. మామూలుగా ధౌతి అనగా 3 అంగుళముల వెడల్పు, 22.5 అడుగుల పొడవు గల గుడ్డను మింగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చి పిమ్మట తీసెదరు. కాని బాబా చేసిన ధౌతి చాలా విశిష్టము, అసాధారణమైనది. ఖండయోగము. బాబా తన శరీరావయములన్నీ వేరు చేసి మసీదునందు వేర్వేరు స్థలములలో విడిచిపెట్టువారు. ఒకనాడొక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా యవములు వేర్వేరు స్థలములందు పడి ఉండుట చూచి భయకంపితుడై బాబాను ఎవరో కూనీ చేసినారనుకుని గ్రామ మునసబు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనెను. కాని మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయము గూర్చి కొంచెమైనా తెలిసి ఉండునని తననే అనుమానించెదరని భయపడి ఊరుకొనెను. మరుసటి దినమతడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చుని ఉండుట చూచి ఆశ్చర్యపడెను. ముందు దినము తాను చూచినదంతయు భ్రాంతి అనుకొనెను. చిరుప్రాయము నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండెను. వారి యోగస్థితి ఎవరికీ అంతుబట్టనిది. రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితముగా చికిత్స చేయుచుండిరి. ఎందరో పేదలు, వ్యధార్థులు వారి అనుగ్రహము వల్ల స్వస్థత పొందిరి. నిస్వార్థముగా వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా తన సొంతము కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తనపై వేసుకుని ఆ బాధను తాను అనుభవించేవారు. అటువంటి సంఘటన ఒకదానిని ఈ దిగువ పేర్కొందును. దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయార్ద్ర హృదయము విదితమగును. బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము. 1910 సంవత్సరము దీపావళి పండుగ ముందు రోజున బాబా ధుని వద్ద కూర్చుండి చలి కాచుకొనుచు ధునిలో కట్టెలు వేయుచుండెను. ధుని బాగుగా మండుచుండెను. కొంతసేపైన తర్వాత హఠాత్తుగా కట్టెలను మారు తన చేతిని ధునిలో పెట్టి నిశ్చలముగా ఉండిపోయిరి. మంటలకు చేయి కాలిపోయెను.
మాధవుడనే నౌకరును మాధవరావు దేశపాండేయు దీనిని చూచి వెంటనే బాబా వైపుకు పరిగెడిరి. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకొని బలముగా వెనక్కు లాగెను. దేవా, ఇట్లేల చేసితిరని బాబాను అడిగెను. మరేదో లోకములో ఉండినట్లుండిన బాబా బాహ్య స్మృతిని తెచ్చుకుని ఇక్కడకు చాలా దూరములో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకుని కొలిమి ఊదుచుండెను. అంతలో ఆమె భర్త పిలిచెను. తన ఒడిలో బిడ్డయున్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ మండుచున్న కొలిమిలో బడెను. వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డని రక్షించితిని. నా చేయి కాలితే కాలినది, అది నాకంత బాధాకరము కాదు. కాని బిడ్డ రక్షింపబడెను. ఆ విషయము నాకు ఆనందము కలగజేయుచున్నదని జవాబిచ్చెను. కుష్ఠరోగ భక్తుని సేవ. బాబా చెయ్యి కాలినని సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకొనిన నానాసాహెబ్ చందోర్కర్ వెంటనే ముంబాయి నుండి డాక్టర్ పరమానంద్ అను ప్రఖ్యాత వైద్యుని వెంటబెట్టుకుని వైద్య సామగ్రితో సహా హుటాహుటిన షిరిడీకి చేరెను. చికిత్స చేయుటకై డాక్టరు కాలిన తమ చేయిని చూపమని బాబాను నానా కోరెను. బాబా అందులో ఒప్పుకొనలేదు. చేయి కాలిన లగాయతు భాగోజీ సిందే అను కుష్ఠురోగి ఏదో ఆకు వేసి కట్టుకట్టెడివాడు. నానా ఎంత వేడినను బాబా డాక్టర్ గారిచే చికిత్స పొందుటకు సమ్మతించలేదు. డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకొనిరి. అల్లాయే తన వైద్యుడని, తమకి ఏమాత్రము బాధ లేదని చెప్పుచూ ఎటులో డాక్టర్ చే చికిత్స చేయించుకొనుట దాటివేయుచుండెను. అందుచే డాక్టర్ మందుల పెట్టె మూత అయినా తెరవకుండగానే ముంబాయి తిరిగి వెళ్ళిపోయెను. కాని అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యము లభించెను. ప్రతిరోజు భాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుకట్టుచుండెను. కొన్ని దినముల తర్వాత గాయము మానిపోయెను. అందరూ సంతోషించిరి. అప్పటికినీ ఇంకా ఏమైనా నొప్పి మిగిలి ఉన్నదా అను సంగతి ఎవరికీ తెలియదు. కాని ప్రతిరోజు ఉదయము భాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండెడివాడు. బాబా మహాసమాధి చెందు వరకు ఇది జరుగుతూనే ఉండేది. మహాసిద్ధ పురుషుడైన బాబాకిదంతయు నిజముగా అవసరమే లేదు. అయినప్పటికీ తన భక్తుడైన బాగోజీ అందుగల ప్రేమచే అతడొనర్చు ఉపాసనను గైకొనెను. బాబా లెండికి పోవునప్పుడు భాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట నడిచెడివాడు. ప్రతిరోజు ఉదయము బాబా ధుని వద్ద కూర్చునగానే భాగోజీ తన సేవా కార్యక్రమం మొదలెడివాడు. భాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మన కుష్ఠురోగముచే బాధపడుచుండెను. కాని వాని వేళ్లు ఈడ్చుకొని పోయి ఉండెను. వారి శరీరమంతయు చీముకారుచు దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు అతడెంత దురదృష్టవంతుని వలె అనిపించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు. బాబా సహవాసము పూర్తిగా అనుభవించినవాడు. కాపర్డే కుమారుని ప్లేగు వ్యాధి. బాబా విచిత్ర లీలలలో ఇంకొక దానిని వర్ణించదము. అమరావతి నివాసి అగు దాదాసాహెబ్ కాపర్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములుండెను. ఒకనాడు కాపర్డే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరము కింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. షిరిడీ విడిచి అమరావతి పోవలననుకొని సాయంకాలము బాబా బూటీవాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవు అడగబోయెను. గద్గద కంఠముతో తన చిన్నకొడుకు ప్లేగుతో బాధపడుచున్నాడని బాబాకు చెప్పెను. బాబా ఆమెతో దయతో మృదువుగా ఇట్లనెను. ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టి ఉన్నది. కొద్దిసేపటిలో మబ్బులన్నీయూ చెదిరిపోయి ఆకాశము నిర్మలమగును. అట్లనుచు బాబా కఫినీని పైకెత్తి చంకలో కోడిగుడ్లంత పరిమాణము గల 4 ప్లేగు పొక్కులను చూపుతూ, నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడినో చూడుము. వారి కష్టములన్నీయూ నావే. ఈ మహాద్భుత లీలను చూచిన జనులకు మహాత్ములు తమ భక్తులు బాధలను తమ ఎట్లు స్వీకరింతురో తన విషయము స్పష్టమయ్యను. మహాత్ముల మనస్సు మైనము కన్నా మెత్తనిది, వెన్నవలే మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారమేమియూ ఆశించక ప్రేమించెదరు. భక్తులనే తమ స్వజనులుగా భావించెదరు. బాబా పండరి ప్రయాణము. సాయిబాబా తన భక్తులను ఎట్లు ప్రేమించుచుండెనో, వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించుచుండెనో అను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను. నానాసాహెబ్ చందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేశులోని నందూరు బారులో మామలద్దారుగా నుండెను. అతనికి పండరీపురమునకు బదిలీ అయ్యెను.
సాయిబాబా యందు అతనికి గల భక్తి అను ఫలము ఆనాటికి పండెను. పండరీపురమును భూలోక వైకుంఠమనెదరు. అట్టి స్థలమునకు బదిలీ అగుటచే అతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబ్ వెంటనే పండరిపోయి ఉద్యోగములో ప్రవేశించవలసి ఉండెను. షిరిడీలో ఎవరికీ ఉత్తరము వ్రాయక హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యెను. ముందుగా షిరిడీకి పోయి తన విఠోబాయగు బాబాను దర్శించి ఆ తర్వాత పండరికి పోవలెనని అనుకొనెను. నానాసాహెబ్ షిరిడీకి వచ్చు సంగతి ఎవరికీ తెలియదు. కాని బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. నానాసాహెబ్ నీమ్గాం చేవుసరికి షిరిడీ మసీదులో కలకలము లేగెను. బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి అప్పాసిందే కాశీరాములతో మాట్లాడుచుండెను. హఠాత్తుగా బాబా వారితో ఇట్లనెను: మన నలుగురము కలిసి భజన చేసెదము. పండరీ ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడదములెండు. అందరూ కలిసి పాడదొడంగిరి. ఆ పాట యొక్క భావన ఏమన, నేను పండరి పోవలెను, నేను అక్కడనే నివసించవలెను, ఎందుకనగా అదియే నా ప్రభువు యొక్క ధామము. అట్లు బాబా పాడుచుండెను. భక్తులందరూ బాబాను అనుకరించిరి. కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తనకు పండరీపురము బదిలీ అయినదని, బాబా కూడా వారితో పండరిపురము వచ్చి అక్కడ ఉండవలసినదని వేడుకొనెను. అటుల బ్రతిమాలుటకు అవసరము లేకుండెను. ఏలన బాబా అప్పటికే పండరి పోవలెను, అచట ఉండవలెనను భావముతో వెల్లుబుచ్చిచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. అది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడెను. బాబా యొక్క ఊదీ ప్రసాదమును, ఆశీర్వాదమును, అనుజ్ఞను పొంది నానాసాహెబ్ పండరికి పోయెను. ఇట్టి బాబా లీలలకు అంతులేదు. 7వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భూయాత్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.